అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కందిపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వేసుకోవాలి. 2 విజిల్స్ వేసుకొని చూడండి, ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన టొమాటో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. పుదీనా వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం, చూసుకొని వేసుకోండి. తర్వాత గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. అంతే అండి, మన టేస్టీ కందిపప్పు కర్రీ రెడీ అయింది. ఇది వేడి వేడి అన్నంలో లేదా చపాతీలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.